ముందు మన పూర్వీకులందరూ కూడా ఇప్పుడు తెల్లవారిందని లేచి వాళ్ళ పనులు స్టార్ట్ చేసేవారు. రాత్రంతా కనబడేది కాదు, కరెక్ట్గా ఆ టైం. ఎవరు ఏర్పాటు చేశారు ఆ క్రమం? ఎవరు ఏర్పాటు చేశారు క్రమం? అదే సహోదరుడా, ఈరోజు అదే మాట జ్ఞాపకం చేస్తున్నాం. మన జీవితంలో ఏంటమ్మా, ఒక క్రమం అనేది ఇక్కడ ముఖ్యమైనది. సృష్టి క్రమం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడేంటమ్మా, ఇది దేవుని జ్ఞానం అంటే అనంతమైంది, యుగాలకు ముందు ఉన్నది అనే సంగతి. సో నోయింగ్ ఏది మనం తెలుసుకుందాం, ఏది మనము జరిగిస్తున్నప్పుడు ఏది మనం దేవుని జ్ఞానంగా ఉంచుకోగలుగుతాం అంటే సంఘాన్ని మనము దేవుని జ్ఞానంగా ఉంచుకోవాలి. సృష్టి క్రమం, ప్రేమ యొక్క వైశాల్యత అంటే వెడల్పు. ప్రేమ ఎట్లుండాలమ్మా? కాదు ఏంటమ్మా, అది కూడా అన్లిమిటెడ్గా కనబడాలి. అన్లిమిటెడ్గా కనబడాలి. అందుకే సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఏదైతే అన్లిమిటెడో దట్ ఈస్ గాడ్స్ విజ్డమ్. లైట్కి సంబంధించి దేవుని చిత్తాన్ని జరిగిస్తూ అన్లిమిటెడ్ సంఘంలో ఈ అన్లిమిటెడ్గా ఉంచుకున్నప్పుడు ఏంటమ్మా, ఏది అన్లిమిటెడ్గా ఉంచుకోవాలి? ప్రేమను అన్లిమిటెడ్గా ఉంచుకోవాలి. అబ్బాయిందా చూపించ కదా, సరిపోద్ది కదా అని అనుకుంటే సహోదరుది జ్ఞానం కాదు, అది సంఘము కాదు. అది సంఘము కాదు. సంఘము యుగాలకు ముందు ఏర్పడింది. ఇది దేవుని జ్ఞానము. ఈ జ్ఞానం అనేది అనంతం. నానున్న ఈ సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది. నిలబడలేరు. ఇక్కడ పాదాల కింద మనం నిలబెట్టలేము, ఎగురుతూ ఉంటాం, గాలిలో ఎగురుతాం. అర్థం కాని వాళ్ళు ఇంకా కిందికి వెళ్ళిపోతాం. అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. 10 సార్లు నేను మొత్తుకుంటున్నాను. అనంతమైనది జ్ఞానము, అనంతమైనది సంఘం. సంఘంలో ఏముండాలి? అనంతమైనదిగా కనబడాలి. ఏం కనబడాలి? క్రమము అనంతమైనది, క్రమము తప్పనిది అని చూపించాలి. క్రమము తప్పనిది అని చూపించాలి. రెండవది అనంతమైనది ఏంటమ్మా? లవ్ అనే సంగతి జ్ఞాపకం చేసుకున్నాను. అండ్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఏంటమ్మా ఇది? ఏ అందము దేంతో కూడా పోల్చుకోలేము, అంత అందం. ఐక్యత, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మీరు ఎంత మనోహరం. ఐక్యత ఏంటమ్మా? వన్నెస్. ఇది కూడా లిమిట్ ఉందని వీల్లేదు. ఇది కూడా అన్లిమిటెడ్. అండ్ ఇట్ ఈస్ ద ఏంటమ్మా, ఒక అందము. ఏ అందం ఇది? దేంతో పోల్చుకోలేము మనం. 10,000లో అతి సుందరుడు, అంతే. అది అతి సౌందర్యం. ఆ సౌందర్యం దేంతో కూడా పోల్చుకోలేము. ఎంత సుందరమైన కట్టడమైనా ఈ సుందరం ముందు ఏది లేదు. ఏది? ఐక్యత అంతగా ఉండాలి. ఎంతగా ప్రయాసపడుతున్నామా? పరిస్థితి రాగానే అనైక్యత. ఇంకో పరిస్థితి, డబ్బులు లేకపోతే ఒకలాగా, ఆరోగ్యం లేకపోతే ఒకలాగా, నీ మాట చెల్లకపోతే ఒకలాగా, నా మాట చెల్లకపోతే ఒకలాగా. వ్యత్యాసం ఏంటమ్మా? దేర్ ఈజ్ నో ఐక్యత. ఐక్యత కాకపోతే ఏంటమ్మా? ఇది సంఘము కాదు. ఇది సంఘం. మరి ఇది సంఘం కాకపోతే ఇంకేదైనా సంఘం ఉంటే చూపించు, నేను కూడా వస్తా అని దేవుని నామం బట్టి నేను హెచ్చరిస్తున్నాను. లేదా మనకున్నదాన్ని సంఘంగా మనము బలపరుచుకుందాం. సంఘంగా చూపించాల్సి నేను కాదమ్మా, అందరం చూపిస్తేనే అది ఉంటుంది. నేను ఒక్కడే చూపిస్తానే సంఘం కాదు. ఐ కెనాట్ డూ ఆర్ ఐ కెన్ ఓన్లీ టీచ్. అందరం కలిసి కట్టుగా అటువంటి ఐక్యత మనం కలిగి ఉన్నాం. ఏమీ పోదామా? నీకు ఒక గర్వం ఉందా? అతిశయం ఉందా? ఓ నువ్వు రాజువా, నేను రాజునా? ఆఫ్టర్ ఆల్ పెక్కు అని 10 సార్లు చెప్తూ ఉంటాం. మళ్ళీ మాటకు వచ్చేసరికి పెద్ద కింగ్స్. మన మాట చెల్లకపోతే చాతగాని ఓ అయిపోతాం. సహోదరుడా, ఎంత భయంకరమైన స్థితి. మనం ఎవరమ్మా? పెక్కు అంటున్నాం. ఇంకా ఈ పరిస్థితులు చూస్తుంటే ఇంకా పెక్కులో పెక్కు. ఈ చుట్టూ ఉన్న పరిస్థితి చూస్తుంటే పెక్కులో పెక్కు. దేనికి పనికిరాదు మన జీవితం. దీన్ని బట్టి గర్వించాలి. నీకు అహం ఎందుకు?
అసలు నేను అనే మాట ఎందుకు వచ్చింది? నేను అనే ప్లేస్ ఉన్నదంటే నువ్వు సంఘంలో లేవు అంతే. సంఘము ఆర్ నేను రెండిట్లో ఏదో ఒకటే. నేను అనేది ఉందంటే ఏంటమ్మా? అది ఏమైనా నువ్వు ఫైనట్ పెట్టినావు అంటే ఫైనట్ అంటే పరిమితికి సంబంధించి నువ్వు పెడుతున్నావు. నేనంటే కనబడుతున్నాను నేను, అదే నేను లేను. సంఘం అంటే సంఘం ఏంటి? ఇప్పుడు కొంచెం నోరు తెరవండి అమ్మా ఇంగ్లీష్లో. ఇన్ఫైనట్ అనంతము. నా మాటలు అర్థం కాకపోతే ఉదయకాలంలో మనకి అంత క్వారంటైన్ ఏమో నాకు తెలియదు, నేను మర్చిపోతా. కానీ ఉన్న టైం ఉంది, ప్లీజ్ కమ్ అండ్ ఆస్క్. టైం తీసుకొని రండి, అడగండి. అర్థం కాలేదు కొంచెం నాకు దాంట్లో, ఇంకా అర్థమైంది కానీ ఇంకా కొంచెం అర్థం చేసుకొని ఆశపడుతున్నా. కమ్ టు మీ. నేనున్నా, మీరున్నారు, సమయం ఉన్నది, ప్రదేశం ఉన్నది. విని వెళ్ళిపోవటం కాదమ్మా. విని వెళ్ళిపోతే ఏంటమ్మా? ఇసుక మీద ఇల్లు కట్టినవారు. విని దాని ప్రకారం జరిగించిన వాడు బండ మీద ఇల్లు కట్టుకుంటున్నాం. సార్ దేవుడి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని ఎవరు కూడా పోగొట్టుకోవద్దు. ప్రేమ, తర్వాత మొట్టమొదటిగా అనుకున్నాం ఐక్యత, సృష్టి క్రమము, ప్రేమ, సౌందర్యము, తర్వాత మన ఐక్యత, బలం. విశ్వాసము వలన బలం పొందుకోవాలి. విశ్వాసం వలన బలాన్ని పొందుకోవాలి. ఈ బలము మామూలు బలంగా ఉంటా వీల్లేదు. ఇది శక్తికి సంబంధించింది. బలం వేరే, శక్తికి వేరే. శక్తి అనేది కన్నీటికి సంబంధించింది. కన్నీటి ద్వారా విశ్వాస బలాన్ని మనం పొందుకుంటున్నాం. ఈ బలం అనేది అనంతమైనదిగా ఉంచాలి. దేన్నైనా సోదరుడా జయించగలిగేది ఆ బలం. ఈరోజు అంత విశ్వాసం ఉన్నదా? అంత కన్నీరు ఉన్నదా? విశ్వాసము కన్నీరు రెండు ఏమో ఉండాలా? రెండు ఈక్వల్ ప్రపోర్షన్ ఉండాలి. విశ్వాసం ఉంది, కన్నీరు లేదు. ఏమైంది? బలము లేదు, శక్తి లేదు. బలం ఉంది కానీ శక్తి ఎందుకు లేదు? బలం ఉంది, ఒకసారి క్షమించమంటే ఒకసారి క్షమిస్తావు, రెండోసారి క్షమించడానికి మనసు రాదు. ఏముంది? బలం అయితే ఉన్నది, విశ్వాసం ఉంది, కానీ ఏం లేదు, శక్తి సరిపోవటం లేదు. శక్తి ఉందంటే 77 సార్లు కాదు, జీవితాంతం కూడా నేను క్షమించగలిగే శక్తి నాకుంటుంది. ఎప్పుడు? ఈ రెండు సరి సమానంగా ఉన్నప్పుడు. ఆ విధంగా దేవుడు మనల్ని ప్రేమించి గొప్ప జీవితాన్ని మనకు అనుగ్రహిస్తే ఇంకా మన జీవితంలో మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తుంటే ఆయన మనకు మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పే సాక్ష్యాన్ని మన లోపల మనము పోగొట్టుకోకుండా సంఘము అనంతమైనదని, అందమైనదని, దేంతో పోల్చుకోలేని, సాటి లేనిది. తర్వాత సంఘము ఐక్యత కలిగింది, తర్వాత విడదీయలేనిది. సంఘము ఎట్లా ఉండాలమ్మా? విడదీయలేనిది. కరువైను, వస్త్రహీనతను, ఉపద్రవమైనను, కరోనా అయినను, ఇంకా ఏదైనా కూడా ఇది ఎడపాపలు లేవు. ఐక్యత అంతగా ఉన్నది. ఎప్పుడు? ఆ జ్ఞానం, దేవుడి జ్ఞానం ఏంటో అని చెప్పి నువ్వు కనుక్కుందా అంటే కనుక్కోలేవు. అలా పోతే ఆ జ్ఞానం ద్వారా ఏమొస్తుందమ్మా? అతిశయం వస్తుంది, గర్వం వస్తుంది. దీని ద్వారా వచ్చేది ఏంటమ్మా? సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. ఈ సత్యాన్ని గుర్తించండి దయచేసి. దేవుడు ఇచ్చిన గొప్ప మాటలు ఏ ఒక్కరం కూడా పోగొట్టుకోద్దమ్మా. దేవుడు ఇచ్చిన గొప్ప
సాక్ష్యాన్ని, మన గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని మనలో ఎల్లప్పుడూ కూడా కలిగి ఉంది. ఈ యొక్క ఫైనైట్ ఇన్ఫైనైట్ని చూపించి లైట్గా ఉండి దేవుని కనపరుచుకుంటూ ఉందాం. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్.